నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జగన్ గారు చాలామంది ఎమ్మెల్యేలని పిలిపించుకొని సీఎం క్యాంప్ ఆఫీస్కి మాట్లాడుతున్నారు. దీన్ని వ్యతిరేక మీడియాలో ఆయన భయపడ్డారు ఎమ్మెల్యేల తిరుగుబాటుకి, అందుకే పిలిపించి మాట్లాడుతున్నారని వ్యతిరేక మీడియాలో వినిపిస్తున్న వార్తలు. అయితే ఇంకొక పక్క వినిపిస్తున్నది ఏంటంటే, మామూలుగానే అది ఇంకా రాబోతున్నాయి కాబట్టి ఎన్నికలు, దానికి సంబంధించి సమాలోచనలు జరపడానికి ఏదో మార్పులు చేర్పుల గురించి వాళ్ళతో ఏదైనా మాట్లాడుకోవచ్చు. అంటే ఎక్కువ కాలం నుంచి కలవకపోవడమో, లేకపోతే వాళ్ళతో ఇంపార్టెంట్గా మాట్లాడాల్సి ఉండి ఉండొచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు. దీని అంతటిని ఎలా చూడాలి మనం? అంటే ఆయన పార్టీ, ఆయన ఎమ్మెల్యేలు కాబట్టి పిలిపించి మాట్లాడడము, మాట్లాడకపోవడం అనేది పూర్తిగా ఆయన ఇష్టం. మామూలుగా ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా వ్యక్తుల అధీనంలోనే నడుస్తాయి, వ్యక్తుల నాయకత్వంలోనే నడుస్తాయి. మరి ఏ పార్టీ అయినా తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం అయినా, గతంలో ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం అయినా, ఎంజి రామచంద్రన్ గారి వేరే రాష్ట్రాలైనా మన స్టేట్ అయినా, మీరు ఎక్కడైనా ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఒక వ్యక్తి ఇమేజ్ మీద, ఒక వ్యక్తి చరిష్మా మీద నడుస్తాయి. కరుణానిధి, స్టాలిన్ పార్టీలు ఉన్నాయి కదా, డిఎంకే ఉన్నాయి. ఇప్పుడు ఏమిటంటే ఈయన పార్టీ, ఈయన పెట్టుకున్న పార్టీ, ఈయనతోనే నాయకులైన వాళ్ళు లేదా గతంలో నాయకులుగా మన ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసిన వాళ్ళు ఈయన పార్టీలోకి వచ్చి మళ్ళీ మంత్రులు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. దీన్ని పాజిటివ్గా చూడొచ్చు, నెగిటివ్గా కూడా చూడొచ్చు. పాజిటివ్గా చూస్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేల్లో కొంతమందిని మార్చదలుచుకున్నాడు. మార్చడం అనేది ఎప్పుడు నాయకుడి ఇష్టం. అదేం కొత్తగా జరిగింది ఏం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏదో అన్నారు కానీ, బదిలీలు ఉంటాయా, ఎమ్మెల్యేలకు బదిలీలు ఉంటాయా అని ఆయన ఏదో సర్కాస్టిక్గా అన్నారు. కానీ ఆయన కూడా చాలాసార్లు చేశారు కదా. ఆయన కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఎంపీ చేశారు, ఎంపీ క్యాండిడేట్లను ఎమ్మెల్యేలు చేశారు, నియోజకవర్గాలు మార్చిన సందర్భాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. అంటే లాస్ట్ మినిట్, అంటే ఇంకొక 6 నెలల ముందు ఎన్నికల సమీకరణాలు చెక్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఫిట్ కారు, వీళ్ళు ఇక్కడ ఫిట్ అవుతారు, వీళ్ళని మార్చకపోతే మనం ఓడిపోతాము అనే ఒక డౌట్ వచ్చింది అనుకోండి నాయకుడికి. నాయకుడు మామూలుగా ఆయన ఎలా ఆలోచిస్తాడు? మళ్ళీ అధికారంలోకి రావాలి, మళ్ళీ తన పార్టీ గెలవాలి అనే కదా ఏ నాయకుడైనా ఆలోచిస్తాడు. జగన్ గారు ఏం దానికేం అతీతం కాదు కదా. ఆయనైనా, చంద్రబాబు నాయుడు అయినా, ఇంకోరైనా ఎలాగైనా అట్లే ఆలోచిస్తారు. ఈ ఆలోచనలో భాగంగా ఆయన ఏం చేయదలుచుకున్నాడంటే, ఒక కొత్త ప్రయోగానికి తెరదీశాడు. ఈ కొత్త ప్రయోగం ఒకవేళ సక్సెస్ అయితే అద్భుతం, తేడా వస్తే మళ్ళీ ఆయనే దాని ఆ భారాన్ని మోయాల్సి ఉంటుంది, ఆ విమర్శలన్నీ ఆయనే భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చిలకలూరుపేటలో ఉన్నటువంటి విడుదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ వేస్తున్నారు. ఆయన గుంటూరు వెస్ట్లో ఉన్న ఇంకొక ఆయన మద్దాలగిరిని ఇంకెక్కడ వేస్తారో, ఇంకేం చేస్తారో తెలియదు. అట్లా కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు ఆయన. ఈ ప్రయోగాల్లో ఆయన ఏం చెప్పదలుచుకున్నారు మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక విషయం. ఒకటి, మీరు కాదు నన్ను చూసి ఓటేస్తారు, జగన్ కావాలా వద్దా అనే దాని మీద ఓటింగ్ జరుగుతుంది. కానీ ఫలానా నాయకుడు, ఫలానా ఎమ్మెల్యే మళ్ళీ కావాలా వద్దా, మళ్ళీ గెలిపించాలా వద్దా అనే అంశం పైన ఓటింగ్ జరగదు అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అలాంటప్పుడు మార్చడం ఎందుకు అంటున్నారు సార్? మరి అప్పుడు ఆయన ఇష్టం, నాయకుడుగా ఆయన ఇష్టం. మీరు మీకు అక్కడ వర్కౌట్ కాదు, మీరు అక్కడ ఉంటే గెలవరేమో అనే డౌట్ వచ్చింది ఆయనకి. అంటే ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదని ఈయనకు వచ్చిన రిపోర్ట్లు కావచ్చు, వాళ్ళు నిజంగా పని చేయకపోవచ్చు కూడా. అదే మనం పాజిటివ్గా చెప్తాం, మళ్ళీ నెగిటివ్ మళ్ళీ మాడదాం. ఇటు నెగిటివ్, మీరు చెప్పిన నెగిటివ్ అంశం కూడా ఉంది దీంట్లో. వాళ్ళు పని చేయలేదు, వాళ్ళు మార్చాలి, ఆయన డిసైడ్ అయినప్పుడు ఆయన వాళ్ళని ఎందుకు మారుస్తున్నాడు, ఎందుకు షిఫ్ట్ చేస్తున్నాడు, లేదా ఎందుకు తీసేసి వేరే వాళ్ళకి ఇస్తున్నాడు అంటే, అయ్యా వైసీపీ అంటే జగన్ ప్రభు పార్టీ, జగన్ మీద అభిమానము, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటే మీరు గెలుస్తారు, లేకపోతే గెలవరు. మీరేమి అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలుగా ఉన్నంత మాత్రాన మీకేం ఇండిపెండెంట్గా మీకేం ఫేస్ వాల్యూ లేదు, అది వాస్తవం కూడా. మీరు ఎందుకంటే ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రనంతా మనం ఒకసారి తీసుకుంటే ఎప్పుడూ కూడా పార్టీ బేస్డ్గా ఉండేవాళ్ళే మెజారిటీగా గెలుస్తారు తప్ప ఇండిపెండెంట్లు అనేవాళ్ళు చాలా తక్కువ గెలుస్తారు. చాలా తక్కువ అంటే చాలా తక్కువ. అది కూడా వాళ్ళు ఎలా గెలుస్తారంటే, అతను చాలా పెద్ద నాయకుడైనా అయి ఉండాలి, అతనికి విపరీతమైన ఇమేజ్ అన్నా అయి ఉండాలి, లేదంటే 2 పెద్ద పార్టీలు కొట్లాడుకున్నప్పుడు ఈ ఓట్ల చీలికలో అతను లాభపడడం అన్నా జరిగి ఉండాలి. అట్లా గెలిచిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు.
గతంలో చూసాం సార్. ఇప్పుడైతే గత 10 ఏళ్ల నుంచి అయితే అసలు ఎక్కడ ఉన్నారు కనపడల. ఇండిపెండెంట్లు లేరు. లేదు. ఇండిపెండెంట్లుగా గెలిచే వాళ్ళు చాలా అరుదు. ఎందుకంటే ఎప్పుడెప్పుడో బద్వేలులో బిజివేముల వీరారెడ్డి గారు గెలిచారు. దివాకర్ రెడ్డి గారు ఇన్నిసార్లు గెలిచారు కదా. సరే లాస్ట్ టైం ఓడిపోయారు అనుకోండి, అది వదిలేండి. ఎమ్మెల్యేగా తాడిపత్రిలో 1985 నుంచి గెలుస్తూ వచ్చిన దివాకర్ రెడ్డి గారు ఆయనకు అక్కడ ప్రజాబలం ఉన్నప్పటికీ 1983లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు ఆయన. ఎందుకు ఓడిపోయారు అంటే పార్టీ బలం లేకపోవడం వల్ల. పార్టీ బలం ఎప్పుడైతే వెనక లేకుండా పోయిందో ఆయన కూడా ఓడిపోయాడు. అట్లా ఓడిపోయిన వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. ఇదివరకు ఇండిపెండెంట్ అభ్యర్థి ఆయన ప్రచారంలో వినబడేది, ఆ సౌండే లేదు. ఇది లేదు సౌండ్. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే సుసైడే అది, అంటే ఓడిపోవడమే అనమాట. అందువల్ల ఈయన మీరు ఎలాగ ఇండిపెండెంట్గా పోటీ చేయరు. మహా అయితే పార్టీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి పార్టీకి ఎంతో కొంత నష్టం చేయడానికి ట్రై చేస్తారు. ఒక మనిషికి ఎంత బలం ఉంటుంది? ఒక ఎమ్మెల్యే అనుకోండి, బాగా పాతుకుపోయిన ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా అతన్ని చూసి ఓట్లు వేసేవాళ్ళు గట్టిగా 2000 మంది కూడా ఉండరు, లేదా ఒక 5000 మంది ఉంటారు అనుకుందాం, అంతకంటే ఏముండరు. కాబట్టి ఈయన చేయగలిగిన నష్టం వల్ల ఏముంటుంది? ఒక 5000 అంటే ఈయన చెప్తే మళ్ళీ ఎదురు పార్టీకి ఓటేస్తారంటే అది కూడా డౌటే. రాజకీయాలు అతి వేగంగా మారిపోతున్నాయి, సమీకరణలన్నీ చేంజ్ అయిపోతున్నాయి. గతంలో 30 ఏళ్ల క్రితం జరిగిన రాజకీయం వేరు, ఈ డిజిటల్ ప్రపంచంలో జరుగుతున్న రాజకీయం వేరు. ఈ తేడా మనం గమనిస్తే జగన్ గారు చేస్తున్న మార్పులు, అతని ధైర్యము, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఆయన కేర్ చేయడం లేదు. నాతోనే వచ్చింది ఈ పార్టీ, నేను నిర్ణయాలు తీసుకుంటాను, అందుకని నేను మార్చదలుచుకున్నాను అని ఆయన పిలిపించాడు. సమాలోచనలు ఎందుకు జరుగుతున్నాయి అంటే, అయ్యా మీకు ఈసారి టికెట్ ఇవ్వలేనని కానీ, లేదా ఈసారి టికెట్ ఇస్తే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని కానీ, లేదా నేను మార్చక తప్పదు, లేదు నాకు వేరే గత్యంతరం లేదన్నట్టుగా కానీ, లేదా మిమ్మల్ని పక్క నియోజకవర్గాలకు షిఫ్ట్ చేస్తామని కానీ, ఇంతే కదా ఆయన మాడతారు. ఆ సమాలోచనలు ఏముంటాయి? భయపడిపోవడము, బుజ్జగింపులు, అలకలు అనేది ఒక వర్షను. ఆయన భయపడే లక్షణం లేదు ఆయనకు. బేసిక్గా మీరు వీళ్ళ అర్థం కావాల్సింది ఏంటంటే, ఉంటే ఇదంతా పెట్టుకోవడం. భయపడే లక్షణం లేదు ఆయనకి. ఎందుకంటే సోనియా గాంధీ గారితోనే ఆ రోజు ఆల్మోస్ట్ ఆల్ ప్రధానమంత్రి కదా ఆమె. మన్మోహన్ సింగ్ అయినప్పటికీ సోనియా గాంధీ అంటే కాంగ్రెస్ హెడ్, దేశాన్ని నడిపిస్తున్న శక్తి. ఆమెతోనే పెట్టుకొని ఆమె పార్టీనే ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేశారు ఆయన. రేపు ఆయన నష్టపోవచ్చు, లేదా లాభపడవచ్చు. కానీ వీళ్ళు అనుకున్నట్టుగా ఏదో ఎమ్మెల్యేలకంతా భయపడిపోయి, మంత్రులకంతా భయపడిపోయి ఆయన బుజ్జగింపులు, అలకలు చేస్తారని మాత్రం ఎవరు అనుకోవడం లేదు. ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే. ఇవన్నీ మనం పాజిటివ్గా మనం నెగిటివ్గా ఏమున్నాయి, దీన్ని నెగిటివ్ యాంగిల్లో కూడా చూస్తే ఎలా ఉంటుందంటే, బుజ్జగింపులు, అలకలు వదిలేయండి, అది ఆయన ఎలాగో చేయడు, అది వదిలేయండి. ఎమ్మెల్యేలు 4.5 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నప్పుడు ఎమ్మెల్యే అంటే ఎవరు? ఆయన ప్రతినిధి. ఆయన సరిగా పని చేయకపోతే పని చేయించాల్సిన బాధ్యత కూడా జగన్ గారిదే. ఆయన ప్రభుత్వం సరిగా పని చేయకపోతే దానికి బాధ్యత వహించాల్సింది కూడా జగన్ గారే. కాబట్టి నెగిటివ్గా మనం చూస్తే వీటన్నిటికీ ఆయనే బాధ్యత వహించాలి. 4.5 ఏళ్ళు అంటే ఎమ్మెల్యేలు ఏమంటారంటే, అయ్యా మాకు ఏం అధికారాలు ఉన్నాయి, మేము ఏం చేయగలమని మమ్మల్ని మీరు ఏదో ప్రజల్లో ఉండండి అంటారు. ప్రజలు ఇప్పుడు మీరు సచివాలయ వ్యవస్థ పెట్టారు, వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, అసలు పనుల కోసం మా దగ్గరికి రావడమే మానేశారు. నేరుగా మీరే బటన్ నొక్కి డబ్బులు ఇస్తారు. ఇక దేనికి రావాలి జనం మా దగ్గరికి? మేము జనం దగ్గరికి పోయి ఏం చెప్పాలి? మాకేం అధికారాలే లేనప్పుడు మమ్మల్ని పని చేయండి, ఏం పని చేయాలని ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. అంటే వాళ్ళు అడుగుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిని అడుగుతారా లేదో మనకు తెలియదు. వాళ్ళ చర్చల్లో అయితే ఇది నడుస్తూ ఉంది. మాకు అధికారాలే లేనప్పుడు మేమేం చేయాలి అని. ఈ 4.5 ఏళ్లుగా వాళ్ళ పనితీరు నిజంగా అతను ఇసుక అమ్ముకోవడము, భూ కబ్జాలకు పాల్పడము, ఇంకేదైనా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడి డబ్బులు, ఎమ్మెల్యే అధికారాన్ని ఉపయోగించుకొని డబ్బు సంపాదించడం అంటూ జరిగితే 4.5 ఏళ్ళు మీరు ఉపేక్షించకూడదు కదా. మీరు ముందే అతనికి వార్నింగ్ ఇచ్చి ఉండాలి. మీరు తప్పు చేస్తున్నారు, వైసీపీ చెడ్డ పేరు తెస్తున్నారు, మీరు ఇలా ఉంటే కుదరదని చెప్పి ఉండాలి. అలా చెప్పారో లేదో తెలియదు. అలా చెప్పినట్లు దాఖలాలు అయితే లేవు మనకు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఆయన సొంత పార్టీగా ఎలా ఉందో, వైసీపీ కూడా ఆయన సొంత పార్టీ, నిర్ణయాలు ఆయన తీసుకుంటారు. ఆయన ఏమి ఏ పార్టీతో కూడా పొత్తులు పెట్టుకోరు, డైరెక్ట్ అటాకే. కాబట్టి ఈ మొత్తం ఈ మార్పులు, చేర్పులు, సమీకరణాలు ఇవన్నీ కూడా లాభం చేకూరిస్తే ఒక విచిత్రమైన రాజకీయం మారుతుంది. ఎందుకంటే మొత్తం ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ లెక్కలు తీస్తే వాటిని ఏమిటిని కేర్ చేయడం లేదు. ఆయన ఏమీ కేర్ చేయకుండా మార్చేస్తున్నారు. ఇవన్నీ మారిస్తే అంటే ఆల్రెడీ పాతుకుపోయి మేమే నాయకులు, మా కొడుకు, మా తమ్ముడు, మా అన్న, మా మనమడు, వీళ్ళే భవిష్యత్తు నాయకులు, వీళ్ళే ఈ నియోజకవర్గం నియంతలు, ఏలికలు అనుకున్న వాళ్ళందరినీ
ఆయన ఇదేమీ కాదు బాబు, ఇది ప్రాంతీయ పార్టీలో నాయకుడు అభిష్టం మేరకే ఎవరైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా ఉంటారని కొత్తగా ఆయన ప్రూవ్ చేస్తారా, లేదా ఈ మొత్తం వ్యవహారంలో ఆయన ఏమైనా ఇబ్బంది పడతారా అనేది మనం వేచి చూస్తే కానీ తెలియదు. సో మొత్తానికి ఆయన అయితే అందరితో మీటింగ్ పెడుతున్నారు, ఒక్కొక్కరితో మాట్లాడుతూ వెళ్తున్నారు. ఫైనల్గా ఎవరు ఎక్కడ నిర్ణయింపబడతారు అనేది ఎంతకాలంలో సార్ ఫినిష్ అయితే అయ్యేది? అయిపోతుంది, దగ్గరగా ఉంది. ఎప్పుడైనా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు కదా. మనం ఆల్రెడీ ఎన్నికల మూడ్లోనే ఉన్నాము. అంటే కొంచెం ముందుగానే ప్రకటిస్తారు కదా. ముందుగానే ఆయన ఇంకా అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటిస్తున్నాడు. ముందుగానే ప్రకటిస్తే వాళ్ళకి కొంచెం టైం దొరుకుతుంది. ఆ నియోజకవర్గంలో కొంత రిలేషన్స్ పెట్టుకోవడానికి, కొంత ప్రజలతో కలవడానికి. ఇక ఓడిపోయిన వాళ్ళు అంటే టికెట్ నిరాకరించిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా ఇతర పార్టీల్లో చేరి ఆ అభ్యర్థులుగా వస్తారా, లేదంటే పార్టీకి విధేయంగా పనిచేస్తారా, పార్టీ తిరుగుబాటు చేస్తారా, ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం ఒక్కొక్క స్టెప్ వేసే కొద్దీ టైం పడుతుంది. అంతేగాని ఇది పార్టీలు ఏ ప్రాంతీయ పార్టీలో అయినా సహజంగా జరిగే పరిణామాలే ఇవన్నీ. ఇవేవో కుమ్ములాట్లు, ఓటగోడలు బద్దలవుతున్నాయి అవి ఇవి అనుకోవడం ఒక పద్ధతి. ఏమీ లేదు, ఒక పార్టీ నాయకుడు తన నిర్ణయం మేరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు, రాజకీయం గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేదు అని ఆలోచించడం ఇంకో పద్ధతి. ఏది ఎక్కడైనా విజేతలే నిర్ణయిస్తారు, చరిత్రను విజేతలు నిర్ణయిస్తారు. ఇన్ని స్టెప్స్ తీసుకొని ఇన్ని మార్పులు చేర్పులు చేసి విజయం సాధించిన తర్వాత ఎవరేం మాట్లాడరు. ఒక ఇంగ్లీష్ సేయింగ్ కూడా ఉంది, హిస్టరీ ఈజ్ ఆల్వేస్ రిటన్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ విన్నర్స్ అని. అంతే, విన్నర్సే. ఓటమి అనుకోండి, ఓటమికి చాలా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఓటమికి ప్రతిదీ మన గుండు సూదికి కూడా మనం సమాధానం చెప్పాలి ఓడిపోతే. అది చూడాలి మరి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.